सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी నారాయణీ నమోస్తుతే. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ ఇన్ని దినాలుగా మనం సంపుటిత శ్రీ సూక్తాన్ని గురించి చెప్పుకున్నాం. శ్రీ సూక్తం అపారమైనటువంటి కోటి కోటి సముద్రాలంతటి తేజోరాశి, పరమపావనమైనటువంటి వేదాల సారమంతా శ్రీ సూక్త రూపంలో 15 రుక్కులుగా సూక్ష్మంగా అందులో బీజమంత్రాల రూపంలో నిక్షిప్తం చేయబడింది. ఈ పావనమైనటువంటి శ్రీ సూక్తాన్ని భక్తితో ఎవరైతే నిత్యం పఠిస్తారో వారి హృదయం కాంతివంతం అవుతుంది. మాతృవందనాన్ని భక్తితో చేసినప్పుడు భూప్రదక్షిణం చేసినంతటి ఫలితం లభిస్తుంది అంటారు. అంత పావనమైనటువంటిది జగన్మాత శ్రీమన్నారాయణుని గురించిన తలంపే మనిషి హృదయంలో ఉన్నటువంటి సకల అంధకారాలను పరిహారం చేసి హృదయాన్ని కోటి వెలుగులమయం చేస్తుంది. ఇన్ని దినాలుగా మనం శ్రీ సూక్తాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. శ్రీ సూక్త పఠనం మానవ హృదయానికి శాంతిని కాంతిని ప్రసాదిస్తుంది. శ్రీ సూక్త పఠనాన్ని మీరందరూ ప్రతినిత్యం భక్తితో పఠించండి. ఈ పావనమైనటువంటి ఋగ్వేద సారమైన శ్రీ సూక్త పఠనం మీ హృదయాన్ని కోటి వెలుగులతో నింపి మీ జీవితాన్ని బంగారుమయం చేస్తుంది, శాంతిమయం కాంతిమయం చేస్తుంది. ఇందులో ఎంతమాత్రం సందేహం లేదు. శ్రీమన్నారాయణి అఖిలాండ కోటి బ్రహ్మాండాలంతటిని ఆవరించినటువంటి శ్రీకరమైనటువంటి తేజోమయ స్వరూపిణి. ఆ దివ్యజనని యొక్క తేజస్సును ఎప్పుడైతే స్మరిస్తూ ఉన్నారో హృదయంలో ఉన్నటువంటి స్వార్థం అన్నటువంటి అంధకారం నశిస్తుంది. ఎవరైతే నిస్వార్థంగా ఉంటారో, మనం ఎంతెంత నిస్వార్థంగా ఉంటామో సమాజానికి అలాంటి వారు వెన్నెముక లాంటి వారు అని చెప్పుకోవచ్చు. సమాజం అనేటువంటి భవనానికి వారు మూల స్తంభాలు లాంటి వారుగా పేర్కొనవచ్చు. ఎప్పుడైతే మానవుడు స్వార్థపరుడుగా ఉంటాడో సమాజానికి అతడు ఎక్కువ మేలు చేయలేకపోతాడు. అందుకే ఈ శ్రీ సూక్త పఠనం మన హృదయంలో ఉన్నటువంటి నేను నాది అన్నటువంటి స్వార్థభావాలను, ఎందుకు పనికిరానటువంటి అహంకారాన్ని శాశ్వతంగా నశింపచేస్తుంది. శ్రీ సూక్త ఫలంలో ఇలాగ చెప్పబడుతుంది: న క్రోధో నచమాశ్చర్యం న లోభో నా శుభమతి. ఈ పవిత్ర పఠనం వలన క్రోధం నశిస్తుంది, లోభం నశిస్తుంది, మోహం నశిస్తుంది, సమస్త అవగుణాలన్నీ నశించిపోతాయి. సర్వసాధారణంగా మనం పారమార్థికమైనటువంటి సాధనలు ధర్మకార్యాలు ప్రారంభించేటప్పుడు అనేక రకాలైనటువంటి విఘ్నాలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఈ విఘ్నాలు మన గృహంలో, మన ఇంటి వాతావరణంలో, మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారి కంటే కూడా మన లోపలే ఈ విఘ్నాలు అధికంగా మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఈ విఘ్నాలు 6 శత్రువుల రూపంలో మన లోపల ఉన్నాయి. ఈ 6 శత్రువులకు ప్రధానమైనటువంటి కారణం అహంకారం. అహంకారం నశించినంత వరకు క్రోధం నశించదు. క్రోధం నశించినంత వరకు మమకారం, గర్వం ఇలాంటి లక్షణాలు మనలో నశించవు. మనలో ఈ లక్షణాలన్నీ సమూలంగా నశించాలి అంటే సంపుటిత శ్రీ సూక్తాన్ని పఠనం చేయడం వలన క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య ఇలాంటి 6 శత్రువులందరూ శాశ్వతంగా నశించి మన హృదయం నిస్వార్థ సంభరితమై మనం లోక కళ్యాణ కార్యక్రమాలను చేసేందుకు ఈ ప్రపంచానికి ఉపయుక్తమవుతామంటూ ఈ శ్రీ సూక్తం మనకు చక్కని మార్గాన్ని నిర్దేశిస్తూ ఉన్నది. ఈ క్షణంలో నా మనస్సులో ముండకోపనిషత్తులో ఉన్నటువంటి ఒక చక్కని శ్లోకం జ్ఞాపకం వస్తూ ఉంది. ముండకోపనిషత్తులో ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి మంత్రం నా జీవితంలో నేను చాలా మహాప్రాణంగా ప్రేమించినటువంటిది ఈ మంత్రం. సత్యమేవ జయతే, సత్యం మాత్రమే గెలుస్తుంది, అసత్యం కాదు. అసత్యం ఎన్నడూ గెలుపొందదు.
ఈ ఒక్క మౌలిక సూత్రాన్ని మన జీవితంలో ప్రధానంగా తీసుకొని మనం ముందుకు సాగినప్పుడు మన జీవితం పరిపూర్ణమవుతుంది. విశ్వంలో శాంతి రావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. విశ్వశాంతి కోసం అందరూ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మనం చూస్తున్నాం కదా. మరి విశ్వంలో శాంతి రావాలంటే ఏం చేయాలో వేదమతం, ఆర్షమ ధర్మాలు చాలా చక్కని సూచనలు వేదకాలంలోనే మనకు ప్రసాదించి ఉన్నాయి. మనిషికి పరిపూర్ణత్వం రావాలి అంటుంది. ఎప్పుడు మనిషి పరిపూర్ణుడవుతాడో అతని హృదయంలో క్రోధం, అజ్ఞానం, గర్వం, నేను, నాది అనేటువంటి మమకారాలు ఇవన్నీ శమించిపోతాయి. ఇవన్నీ శమించినప్పుడు మాత్రమే మనిషిని పరిపూర్ణుడు అంటాము. కానీ అహంకారంతో, గర్వంతో మిట్టిపడేటువంటి వాళ్ళను మనం ఎవరిని పరిపూర్ణులము అని చెప్పలేం కదా. అందుచేతనే ఈ పరిపూర్ణత్వం రావాలి అంటే మన హృదయంలో నేను అనేటువంటి అహంకార భావం నశించాలి. అలాంటి అహంకార భావం ఆధ్యాత్మిక సాధనల వల్ల తప్ప మరి దేనివల్ల నశించదు. ఇలాంటి ఆధ్యాత్మిక సాధనలు అనేకం చేస్తూ ఉన్నప్పటికీ మనస్సులో, అంతరంగంలో ఈ అహంకార భావన నశించడం చాలా కష్టంగా ఉంటుంది. దీనికే దైవానుగ్రహం చాలా అవసరం. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎన్ని సాధనలు చేస్తున్నా ఆ నేను అన్నటువంటి భావన, అహంకార భావన మానవ హృదయంలో నుంచి సమూలంగా నశించదు. ఇలాంటి భావన నశించేందుకు దైవానుగ్రహం, గురు కృప కావాలి. అందుకే శ్రీ సూక్త పఠనం నేను అన్నటువంటి భావాన్ని, చీకటిని, అంధకారాన్ని దగ్ధం చేసేటువంటిది. సూర్యకాంతి రాగానే అంధకారం ఎలాగ నశిస్తుందో, కోటి సూర్య తేజోమయమైనటువంటి వివేకమనే జ్ఞానకాంతుల హృదయంలో ఎప్పుడైతే ప్రకాశిస్తున్నాయో నేను, నాది అనేటువంటి అహంకారం సమూలంగా హృదయంలో నశించిపోతుంది. ఇది ఒక మహాయజ్ఞం, మహాతపస్సు. ఎప్పుడైతే మానవ హృదయం అహంకారం నశింపచేసుకొని సమస్తములైనటువంటి అరిషడ్వర్గాలను దూరం చేసుకుంటుందో అప్పుడే జీవితం పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. ఒక గృహంలో కానీ, ఒక సమాజంలో కానీ ఎంతెంతమంది పరిపూర్ణులైనటువంటి మానవులు ఉంటారో అక్కడ మాత్రమే కదా శాంతి వెల్లివిరుస్తుంది. అందరూ క్రోధంతో, అహంకారంతో, గర్వంతో మిట్టిపడుతున్నప్పుడు అటువంటి వాతావరణంలో శాంతి ఎలా వస్తుంది? అందుకే విశ్వశాంతి అనేటువంటి మాట మాట్లాడుకునేందుకు ముందు మొట్టమొదట మనందరం పరిపూర్ణులం కావాలి. మన హృదయాలలో ఉన్నటువంటి ఈ అహంకార, రాగద్వేషాదులు నశించాలి. గృహంలో శాంతి కావాలి అంటే ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తుల మనస్సులు ప్రశాంతంగా ఉండాలి. ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తుల మనస్సులు అశాంతితో, కలతతో ఉన్నప్పుడు గృహంలో శాంతి ఉండదు. గృహంలో శాంతి లేనప్పుడు సమాజంలో కూడా శాంతి ఉండదు. అందువలనే వ్యక్తి శాంతి వల్ల గృహశాంతి ఏర్పడుతుంది. గృహాలన్నీ శాంతిగా ఉన్నప్పుడు సమాజంలో శాంతి ఏర్పడుతుంది. సమాజంలో శాంతిగా ఉన్నప్పుడు మన దేశంలో శాంతి ఏర్పడుతుంది. అందరి దేశాల్లో, అందరి గృహాల్లో ఇలాంటి పరిపూర్ణత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే నిజమైనటువంటి శాంతి భూమి మీద వెల్లివిరుస్తుంది. అప్పుడే విశ్వశాంతి అన్నటువంటి మాట సరిగ్గా సరిపోతుంది. అనగా వ్యక్తులు పరిపూర్ణులు కావాలన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా ఉంది. ఈ స్పష్టమైనటువంటి భావన శ్రీ సూక్త పఠనం చేసే ముందు ఋషులు మానవ జాతికి ఇలాంటి పవిత్రమైనటువంటి వెలుగు కావాలి అంటూ ఆకాంక్షించారు. మీరందరూ ధర్మ మార్గంలో ఉన్నారు. ఆధ్యాత్మికమైనటువంటి సాధనలు ఎన్నో చేస్తున్నారు. పవిత్రమైనటువంటి సత్యాన్ని ఆచరిస్తూ ఉన్నారు. నా జీవితంలో నేను మిక్కిలిగా ప్రేమించినటువంటి ఒకే ఒక మంత్రం సత్యమేవ జయతే నానృతం. ఈ సత్యాన్ని మనం ప్రేమించినప్పుడు మనం పరిపూర్ణులమవుతాం. సత్యాన్ని మనం ఎప్పుడు ప్రేమిస్తున్నామో మన హృదయం వెలుగుతో నిండిపోతుంది. మన హృదయంలో స్వార్థ, గర్వాలకు, అహంకారానికి స్థానం ఈ ప్రకాశం ఇవ్వదు. అందుచేతనే మనం పరిపూర్ణులం కావాలి. మంచితనంతో, ఐక్యమత్యంతో మనం ముందుకు సాగాలి. మన ఐక్యమత్యాన్ని విడదీసేటువంటి అటువంటి వాతావరణాన్ని మన గృహంలో మనం కల్పించుకోకూడదు. పవిత్రమైనటువంటి ఐక్యమత్యంలో
అద్భుతమైనటువంటి బలం ఉంది. మన బలం ఆత్మ బలం కావాలి, ఆత్మశక్తి కావాలి. దైవ ధ్యానం వలన, మనం చేసే పవిత్ర సత్కర్మాచరణ వలన మన ఆత్మశక్తి, ఆత్మబలం మరింత ఉత్కృష్టమవుతుంది, మరింత శక్తివంతమవుతుంది. మనిషి సాధించే శక్తులన్నిటిలో ఆత్మశక్తియే మహోత్కృష్టమైనటువంటిది. అటువంటి ఆత్మశక్తిని మనకు ప్రసాదించేటువంటిది సత్య సంభాషణ, సత్యాన్ని మనం ప్రేమించడం. మనం సత్యాన్ని ఎంత గాఢంగా ప్రేమిస్తామో సమస్త మానసిక బలహీనతలన్నిటి నుంచి సత్యం మనల్ని రక్షిస్తుంది. అమృతాత్మ స్వరూపులారా, ఇంతకాలంగా మనం శ్రీ సూక్తాన్ని చెప్పుకున్నాం. శ్రీకరమైనటువంటి ఈ వెలుగు మంగళకరమైనది, శివమైనది, శాశ్వతమైనటువంటిది, అజయమైనటువంటిది, ఆది మధ్యము అంత్యము లేనటువంటిది. ఎవరైతే నిత్యం సత్యాన్ని అంటిపెట్టుకుంటారో వారి హృదయాల్లో కోట్ల సూర్యప్రకాశమానంతో, వివేకమనేటువంటి కాంతులతో వెలుగొందేటువంటిదే ఈ శ్రీ సూక్తపు పవిత్రమైనటువంటి మంత్ర పఠనపు ప్రసాదం. ఈ దివ్య ప్రసాదం విశ్వంలో జనులందరికీ శాంతిని ప్రసాదించాలని జగన్మాత యొక్క పవిత్ర పాద పంకజాలను వేడుకుందాం. అమ్మకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అంటారు. సర్వార్థాలను సాధించాలి అంటే అమ్మ పాద పంకజాలను వేడుకోవాలి. ఎందుకంటే సర్వార్థాలను ప్రసాదించేటువంటిది అమ్మయే కదా. అమ్మ యొక్క నామం ఎక్కడ జరుగుతుందో, అమ్మ పూజ ఎక్కడ జరుగుతుందో, అమ్మ ధ్యానం ఎక్కడ జరుగుతుంటుందో అక్కడ శక్తి, వెలుగు తాండవిస్తూ ఉంటుంది. ఈ పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ప్రతినిత్యం సంపుటిత శ్రీ సూక్తాన్ని మనం పఠించినందుకు ఏ పవిత్రాతి పవిత్రమైనటువంటి వెలుగు మన హృదయాల్లో ప్రకాశించిందో ఆ వెలుగును సమస్త జనులందరికీ శాంతిని ప్రసాదించేందుకు మనం వినియోగిస్తాము అంటూ తల్లి పాదపద్మాలను పట్టుకొని మనం హృదయపూర్వకంగా ఒక ప్రమాణం చేద్దాం. ఇది అమ్మ మేం చేసే ప్రమాణం. నీ పవిత్ర పాద పంకజాలను పట్టుకొని ఏ వెలుగునైతే మా హృదయంలో మేము దర్శించామో ఆ వెలుగును ఈ ప్రపంచ జనులందరి శాంతి కోసంగా, ప్రపంచ జనులందరి మేలు కోసంగా మా జీవితాన్ని వినియోగిస్తాము అంటూ అమ్మ పాద పంకజాలకు సాష్టాంగ నమస్కారం ఆచరించి అమ్మను హృదయపూర్వకమైనటువంటి భక్తితో వేడుకుందాము. సమస్త జనులందరికీ జగన్మాత మంగళాలను ప్రసాదించునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.